రామాయపట్నం పోర్టును సింగపూర్ నుండి వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వీరు వచ్చారు. ఇందులో భాగంగా తీర ప్రాంతంలో కీలకమైన ఈ పోర్టు నిర్మాణ పురోగతిని పరిశీలించి నిర్వహణ సామర్థ్యం, లభించే ఉపాధి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలు, దీని ఆధారంగా చుట్టుపక్కల జరిగే అభివృద్ధి, పోర్టుకు అనుసంధానమైన రోడ్డు, రైలు రవాణా సౌకర్యాల గురించి పోర్టు అధికారులతోనూ, భూసేకరణ అధికారులతో చర్చించారు. ఈ వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు తెలియజేయగా సింగపూర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బృందంలో సింగపూర్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తరపున ఎకనామిక్ కన్సల్టెంట్ చువా, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ తరపున థాయ్ నిషా, వాణిజ్య పరిశ్రమల శాఖ తరపున ఫ్రాన్సిస్ ఉన్నారు. కాగా ఈ వివరాలను తెలియజేసిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి బి చినఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమవంశీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ ఈఈ శివరాం, పోర్టు టెక్నికల్ డైరెక్టర్ సుధాకర్ రావు, ఇతర అధికారులు ఉన్నారు. The Ministry of Trade and Industry. We're here as part of the Sustainable Economic Development for the Amaravati region, the central region of the master region. So I'm very grateful that you're here. And so it's a brief presentation about our aspirations. So now all the projects are ongoing, and we have road network which is developing now, and our port anyway you have seen just now, and 2 airports which are proposed, and the land acquisition is also being done for it, and one is yet to be done. And we are also focusing on green energy. That is also there. It will come in further slides. ఈరోజు అమరావతి ఎకనామిక్ రీజనల్ ప్లాన్ సంబంధించి అమరావతి, తర్వాత ఎస్ట్వైల్ గుంటూరు, తర్వాత ప్రకాశం జిల్లాను కలిపి ఒక
ఎకనామిక్ జోన్ కింద ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో స్టడీ చేయడానికి అని చెప్పి మనకి సింగపూర్ నుంచి ఒక డెలిగేషన్ వచ్చింది. వారు ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీసు అండ్ జియోగ్రాఫికల్గా ఎట్లా ఉన్నది ఏరియా, ప్రొఫైల్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద స్టడీ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. వారు ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ బాపట్ల చూసుకొని ఆఫ్టర్నూన్కి వారు వచ్చారు. వారు ఈ రామాయపట్నం పోర్ట్ని వెళ్ళి సందర్శించడం జరిగింది. ఆ తర్వాత మనం జిల్లా గురించి ఒక ప్రజెంటేషన్ జిల్లా అధికారులతో కలిసి వారికి జిల్లా మీద కంప్లీట్గా ప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ మన జిల్లాలో జరుగుతున్నటువంటి వేరియస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద, తర్వాత ఫ్యూచర్లో ఏ విధంగా ప్రకాశం జిల్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే దాని మీద కూడా మనం జిల్లా తరపున కలెక్టర్గా నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు అండ్ ఇంటరాక్షన్ జరిగింది. తర్వాత వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనకి కమ్యూనికేట్ అవుతాయని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. సో ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వివిధ రిసోర్సెస్ ఎలాగ స్ప్రెడ్ అయి ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఎట్లా ఉన్నాయి, ఇండస్ట్రీ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయినవి, దీనికి ఉన్నటువంటి యూనిక్ రిసోర్సెస్ స్ట్రెంగ్త్స్ ఇవి ఎట్లా ఉన్నాయనే దాని మీద కూడా మనము డీటెయిల్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన విధంగా మనకు కూడా ఇవ్వడం అనేది జరిగింది.